హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లిమిటేషన్ యాక్ట్ 1963 గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో సెక్షన్ 1 to 5 కవర్ చేసాం. ఈ వీడియోలో సెక్షన్ 6 నుంచి స్టార్ట్ చేద్దాం. సెక్షన్ 6 లీగల్ డిసెబిలిటీ. లీగల్ డిసెబిలిటీ అనేది మోర్ ఆఫ్ అ మెంటల్ డిసెబిలిటీ రాదర్ దెన్ అ ఫిజికల్ డిసెబిలిటీ. సెక్షన్ 6లో స్పెసిఫిక్గా ఒక 3 కేసెస్ చెప్తున్నారు. అ మైనర్, ఇన్సేన్ ఆర్ అ ఇడియట్. ఈ 3 కేసెస్ని లీగల్ డిసెబిలిటీ కింద కన్సిడర్ చేశారు. ఇలాంటి సిమిలర్ కేసెస్ అన్నీ కూడా డిసెబిలిటీలోనే వస్తాయి. ప్రిస్క్రైబ్డ్ పీరియడ్లో సూట్ ఆర్ ఎగ్జిక్యూషన్ ఫైల్ చేయలేకపోవడానికి కారణం ఈ లీగల్ డిసెబిలిటీ అయితే అప్పుడు మనకి ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ అనేది టైం అనేది ఎక్స్టెండ్ అయ్యిద్ది. సో లిమిటేషన్ గెట్స్ ఎక్స్టెండెడ్. సెక్షన్ 6 అనేది అపీల్స్కి, అప్లికేషన్స్కి నాట్ అప్లికబుల్. సెక్షన్ 6 ఈజ్ ఓన్లీ అప్లికబుల్ టు సూట్స్ అండ్ ఎగ్జిక్యూషన్ డిక్రీస్ అన్నమాట. సెక్షన్ 6 క్లాజ్ 1లో ఏం చెప్తున్నారో అంటే, ఒక పర్సన్ సూట్ ఆర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిక్రీ ఫైల్ చేయడానికి ఎంటైటిల్డ్ అయ్యి ఉండి కానీ ఏదో ఒక డిసెబిలిటీ ద్వారా, అంటే ఒక మైనర్, ఇన్సేన్ ఆర్ అన్ ఇడియట్ అయ్యి ఉండి సూట్ ఇన్స్టిట్యూట్ చేయలేకపోతే ఈ డిసెబిలిటీ ఎప్పుడైతే సీజ్ అయ్యిద్దో, ఎప్పుడైతే అయిపోయిద్దో దాని తర్వాత నుంచి లిమిటేషన్ అనేది రన్ అయ్యిద్ది. సో ఇప్పుడు ఒక సూట్ ఇన్స్టిట్యూట్ చేయడానికి 3 years లిమిటేషన్ ఉంటుంటే ఈ 3 yearsలో ఈ పర్సన్ ఎవరైతే ఇన్స్టిట్యూట్ చేయాలో ఆ పర్సన్ మైనర్ అయ్యి ఉంటే ఈయన మైనారిటీ తీరిన తర్వాత అప్పుడు ఈ 3 years కౌంట్ అనేది స్టార్ట్ అయ్యిద్ది. సో ఎన్ని ఇయర్స్ అయితే ఈయన మైనర్గా ఉంటారో అన్ని ఇయర్స్ వరకు కూడా ఈ లిమిటేషన్ పీరియడ్ అనేది అప్లై అవ్వదు. వన్స్ ఈయన ఎప్పుడైతే మేజర్ అవుతారో అప్పటి నుంచి లిమిటేషన్ అనేది స్టార్ట్ అయ్యిద్ది. క్లాజ్ 2 ఏం చెప్తుంది అంటే, ఇన్ కేస్ 2 డిసెబిలిటీస్ ఒకేసారి వస్తే 2 డిసెబిలిటీస్ కూడా ఎప్పుడు సీజ్ అయితే అప్పుడు సూట్ ఆర్ ఎగ్జిక్యూషన్ డిక్రీ ఇన్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే వన్ ఆఫ్టర్ ది అదర్. అంటే లాస్ట్ డిసెబిలిటీ ఎప్పుడైతే సీజ్ అయిద్దో, ఎప్పుడైతే ఆ డిసెబిలిటీ అనేది క్యూర్ అయిద్దో అప్పుడు మనం సూట్ అనేది ఇన్స్టిట్యూట్ చేసుకోవచ్చు. క్లాజ్ 3లో ఏం కండిషన్ చెప్తున్నారంటే, ఒకవేళ ఈ డిసెబిలిటీ అనేది చనిపోయే వరకు కంటిన్యూ అయితే, అంటే చనిపోయే వరకు కూడా ఆయన డిసెబిలిటీతోనే ఉంటే, లైక్ మైనర్గానే చనిపోయారనుకోండి అప్పుడు, లేదా ఒక పర్సన్ మెంటలీ ఇల్ అయ్యి అప్పుడు చనిపోయే వరకు ఆయన మెంటల్ స్టేట్ సరిగ్గా లేకపోతే ఆయన లీగల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే సూట్ ఇన్స్టిట్యూట్ చేయడానికి అర్హులో వాళ్ళకి బార్ ఆఫ్ లిమిటేషన్ అనేది లిమిటేషన్ మనకి చనిపోయిన నెక్స్ట్ డే నుంచి కౌంట్ అవ్వడం స్టార్ట్ అయ్యిద్ది. క్లాజ్ 4లో ఏం సినారియో చెప్పారంటే, ఇన్ కేస్ ఒక పర్సన్ చనిపోయే వరకు డిసెబిలిటీతో ఉండి చనిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ లిమిటేషన్ స్టార్ట్ అయిద్దన్నామో ఆ రోజుకి లీగల్ రిప్రజెంటేటివ్ కూడా ఏదైనా డిసెబిలిటీతో ఉంటే సేమ్ క్లాజ్ 1 and 2లో చెప్పిన కండిషన్స్ అప్లై అవుతాయి. అంటే ఈ లీగల్ రిప్రజెంటేటివ్ ఒక్క డిసెబిలిటీ కూడా ఎప్పుడైతే సీజ్ అయ్యిద్దో అప్పటి నుంచి మళ్ళీ లిమిటేషన్ అనేది రన్ అయ్యిద్ది. క్లాజ్ 5లో ఏం సినారియో చెప్తున్నారంటే, ఇన్ కేస్ ఒక పర్సన్ డిసెబిలిటీతో చనిపోయి ఈ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ లోపలే ఈ డిసెబిలిటీ సీజ్ అయ్యి ఆ డిసెబిలిటీతోనే చనిపోతే ఈ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అనేది ఈయన డెత్ తర్వాత వెంటనే పీరియడ్ ఆఫ్ లిమిటేషన్లో ఉంటారు కాబట్టి ఈయన లీగల్ రిప్రజెంటేటివ్ ఈయన చనిపోయినట్టు భావించకుండానే ఈ లీగల్ రిప్రజెంటేటివ్ అనేవాళ్ళు ఆ పీరియడ్ లోపల సూట్ ఇన్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే ఈయన చనిపోయినట్టు భావన అనేది లేకుండానే సూట్ ఇన్స్టిట్యూట్ చేసుకోవచ్చు అనమాట. బికాజ్ విత్ ఇన్ ద పీరియడ్ లోపలే వీళ్ళు డిసెబిలిటీతో చనిపోయారు కాబట్టి. సెక్షన్ 7 డిసెబిలిటీ ఆఫ్ వన్ ఆఫ్ సెవరల్ పర్సన్స్. అంటే చాలామంది పర్సన్స్ ఉండి దాంట్లో ఎవరో ఒక్క పర్సన్కి డిసెబిలిటీ ఉంటే అప్పుడు ఎలా సూట్ ఫైల్ చేయాలి, ఎవరు సూట్ ఫైల్ చేయాలి అనేది సెక్షన్ 7లో చెప్తున్నారు. ఇన్ కేస్ ఈ పర్సన్ ఎవరైతే డిసెబిలిటీతో ఉన్నారో వాళ్ళని సెపరేట్ చేసి మిగిలిన వాళ్ళందరూ
సూట్ ఇన్స్టిట్యూట్ చేయగలిగే ఆపర్చునిటీ ఉంటే అప్పుడు వీళ్ళందరికీ టైమ్ ఆఫ్ లిమిటేషన్ అనేది యాజ్ యూజువల్గానే రన్ అయ్యిద్ది. ఎవరైతే డిసెబిలిటీతో హిట్ అయ్యారో వాళ్ళకి మాత్రం ఆ డిసెబిలిటీ అయిన తర్వాత నుంచి లిమిటేషన్ స్టార్ట్ అయ్యిద్ది. సపోజ్ ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయ్యే టైంకి వీళ్ళందరూ కూడా కలిపి సూట్ ఇన్స్టిట్యూట్ చేయాల్సిన పొజిషన్ వచ్చి ఎవరో ఒక్క పర్సన్కి డిసెబిలిటీ ఉండి ఈ పర్సన్ని సెపరేట్ చేయలేకపోతే కాజ్ ఆఫ్ యాక్షన్ నుంచి ఆ పర్సన్ ఒక డిసెబిలిటీ అయ్యేంత వరకు అందరి మీద కూడా బార్ ఆఫ్ లిమిటేషన్ అనేది ఈ డిసెబిలిటీ అయ్యేంత వరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 పర్సన్స్కి ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయ్యి సూట్ ఇన్స్టిట్యూట్ చేయాల్సిన పొజిషన్ వచ్చినప్పుడు ఆ టైంకి ఎవరైనా ఒక్క పర్సన్ డిసేబుల్డ్ అయితే, లీగల్ డిసేబుల్డ్ అయితే ఈ 9 మెంబర్స్ అతన్ని సెపరేట్ చేసి వీళ్ళు సూట్ ఇన్స్టిట్యూట్ చేయగలే కెపాసిటీలో ఉంటే వీళ్ళందరికీ కూడా బార్ ఆఫ్ లిమిటేషన్ అనేది యాజ్ యూజువల్గా ఉంటుంది. ఆ ఒక్క పర్సన్ ఎవరైతే లీగల్లీ డిసేబుల్డ్ ఉన్నారో ఆయనకి మాత్రం ఆయన డిసేబిలిటీ కంప్లీట్ అయిన తర్వాత ఈయన సూట్ ఇన్స్టిట్యూట్ చేసుకునే టైం లిమిట్ అనేది స్టార్ట్ అయ్యిద్ది. అదే కానీ ఆ కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయ్యే టైంకి వీళ్ళందరూ జాయింట్లీ సూట్ ఇన్స్టిట్యూట్ చేయాల్సిన పొజిషన్ వస్తే ఈ ఎవరైతే డిసెబిలిటీ ఉన్నారో ఆ పర్సన్ని సెపరేట్ చేయలేకపోతే అందరి మీద కూడా ఈ డిసెబిలిటీ అనేది టైం లిమిట్ ఉంటుంది. సో ఆ ఒక్క పర్సన్ డిసెబిలిటీ అయ్యే వరకు అందరూ వెయిట్ చేయాలి అండ్ అందరూ ఓన్లీ ఆ డిసెబిలిటీ సీజ్ అయిన తర్వాత అప్పుడే సూట్ ఇన్స్టిట్యూట్ చేసుకోవాలి. సెక్షన్ 8 స్పెషల్ ఎక్సెప్షన్స్ గురించి చెప్తుంది. ఈ సెక్షన్ 6 అండ్ సెక్షన్ 7లో చెప్పినట్టు ఈ బార్ ఆఫ్ లిమిటేషన్ అనేది రైట్ ఆఫ్ ప్రీఎంప్షన్ గురించి సూట్ వేసేటప్పుడు వర్తించదు. ఈ సూట్ ఫర్ ప్రీఎంప్షన్ అంటే ఏంటి? సూట్ ఫర్ ప్రీఎంప్షన్ అంటే హ్యావింగ్ అ ప్రిఫరెన్షియల్ రైట్, అంటే మన పక్క పొలం కానీ ఎదురు పొలం కానీ ఇలా యాడ్జసెంట్ ల్యాండ్స్ కానీ లేదంటే బ్రదర్స్ ప్రాపర్టీ కానీ సేల్కి వచ్చినప్పుడు మనం మార్కెట్ ప్రైస్ కానీ లేదంటే అవుట్ సైడర్స్ ఎంత ఇస్తున్నారో అంత మనీ ఇచ్చి మనం కొనుక్కోవచ్చు. మనకి ప్రిఫరెన్షియల్ రైట్ అనేది ఉంటుంది, అంటే మనకి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఈ సెక్షన్ 6 అండ్ సెక్షన్ 7 ఇలా ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ప్రీఎంప్షన్ సూట్స్లో వర్తించదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైతే ఈ డిసెబిలిటీ కానీ డెత్ కానీ జరిగిందో అక్కడి నుంచి 3 years కన్నా ఎక్కువ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అనేది ఎక్స్టెండ్ చేయరు. అంటే డిసెబిలిటీ ఎండ్ అయిన తర్వాత మనం లిమిటేషన్ స్టార్ట్ అయ్యింది కదా, లేదంటే డెత్ ఆఫ్ అ పర్సన్ అయిన తర్వాత అప్పుడు లిమిటేషన్ స్టార్ట్ అయినప్పుడు 3 years కన్నా ఎక్కువ ఎక్స్టెండ్ అవ్వదు. సెక్షన్ 9 కంటిన్యూస్ రన్నింగ్ ఆఫ్ టైమ్. వేర్ వన్స్ టైమ్ హ్యాస్ బిగన్ టు రన్, no subsequent disability or inability to institute a suit or make an application stops it. అంటే ఒక్కసారి కానీ లిమిటేషన్ పీరియడ్ స్టార్ట్ అయిందో అంటే కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయిన తర్వాత లిమిటేషన్ స్టార్ట్ అయ్యిద్ది. ఆ లిమిటేషన్ స్టార్ట్ అయిన తర్వాత డిసెబిలిటీ వస్తే అది ఆ డిసెబిలిటీ అనేది ఈ లిమిటేషన్ని ఎఫెక్ట్ చేయదు. ఓన్లీ కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయ్యే టైంకి డిసెబిలిటీ ఉంటేనే పై చెప్పిన ప్రొవిజన్స్ 6 and 7లో చెప్పిన ప్రొవిజన్స్ అనేది అప్లై అయ్యిద్ది. అంతేగాని ఒక్కసారి టైం స్టార్ట్ అయిన తర్వాత సూట్ ఇన్స్టిట్యూట్ చేసే ఆపర్చునిటీ వచ్చిన తర్వాత టైం డస్ నాట్ స్టాప్. కానీ ఒక్క ప్రొవిజన్ ఇచ్చారు, ఏంటి అంటే ఎస్టేట్ ఆఫ్ ద క్రెడిటర్కి లెటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, అంటే ఆ ప్రాపర్టీని కానీ డెట్ కానీ అడ్మినిస్ట్రేట్ చేయమని ఏదైనా అడ్మినిస్ట్రేటర్ అపాయింట్ అయితే లేదంటే అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంటే అప్పుడు ఈ సూట్ ఫర్ లిమిటేషన్ అనేది రికవరీ సస్పెండ్ అయ్యిద్ది. అంటే మళ్ళీ ఆ అడ్మినిస్ట్రేషన్ నుంచి మళ్ళీ ఆ ఒరిజినల్ క్రెడిటర్కి వెళ్ళేదాకా ఈ సూట్ ఫర్ రికవరీ ఆఫ్ డెట్ అనేది సస్పెండ్ అయ్యిద్ది. సెక్షన్ 10 సూట్స్ అగెయిన్స్ట్ ట్రస్టీస్ అండ్ దేర్ రిప్రజెంటేటివ్స్. ఈ సెక్షన్లో ఏం చెప్తున్నారంటే no suit against a trustee,
his legal representatives or assigns shall be barred by any length of time. అంటే ఒక ప్రాపర్టీని మనం ఒక ట్రస్టీ దగ్గర వెస్ట్ చేస్తే, అంటే మన ప్రాపర్టీని ట్రస్ట్ మేనేజ్మెంట్లో ఎవరైనా ట్రస్టీకి ఇస్తే ఆ ప్రాపర్టీని కానీ ఆ ప్రొసీడ్స్ని కానీ వాళ్ళు మిస్యూజ్ చేసినా, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి క్లెయిమ్ చేయాలి అన్నా ఎలా యూస్ చేస్తున్నారు అని మనం సూట్ ఫైల్ చేస్తాం. ఆ సూట్ అనేది ఇట్ ఈస్ నాట్ బార్డ్ బై ఎనీ లిమిటేషన్ అనమాట. అంటే ఆ సూట్ ఎప్పుడైనా ఫైల్ చేసుకోవచ్చు, టైం లిమిట్ అనేది లేదు. సో ఈ బార్ ఆఫ్ లిమిటేషన్కి ఆల్మోస్ట్ ఎక్సెప్షన్లో చెప్పుకోవచ్చు. ఏంటి అంటే మనం సూట్ అగైన్స్ ట్రస్టీస్ కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని కానీ లేదంటే ఎసెన్స్, అంటే ఈ ఎసెన్స్ నాట్ ఫర్ వాల్యుబుల్ కన్సిడరేషన్, అంటే మనీ ఇచ్చి పెట్టుకునే వాళ్ళు కాకుండా ఎవరైతే ఈ ట్రస్ట్ రిలేషన్షిప్లో ఉంటారో వాళ్ళ మీద కేసు వేయాలి అంటే మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు, టైం లిమిట్ అనేది లేదు. ఎక్స్ప్లెనేషన్ క్లాజ్లో ఏమిచ్చారు అంటే ఏ ప్రాపర్టీ అయినా సరే హిందూ, ముస్లిం, బుద్ధిస్ట్, రిలీజియస్ కానీ చారిటబుల్ ట్రస్ట్ లేదంటే చారిటబుల్ ఎండోమెంట్కి ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా ట్రస్ట్ కిందే వస్తాయన్నమాట. అండ్ ఈ మేనేజర్ ఈ ప్రాపర్టీస్, ఈ రిలీజియస్ ప్రాపర్టీస్ కానీ చారిటబుల్ ఎండోమెంట్స్ కానీ ఎవరైతే చూస్తున్నారో ఆ మేనేజర్ అనేవాడు ట్రస్టీ కింద వస్తారు. సెక్షన్ 11 సూట్స్ ఆన్ కాంట్రాక్ట్స్ ఎంటర్డ్ ఇంటూ అవుట్సైడ్ ద టెరిటరీస్ టు విచ్ ద యాక్ట్ ఎక్స్టెండ్స్. ఈ యాక్ట్ ఎక్స్టెండ్ అయ్యే ఏ టెరిటరీకైనా సరే సూట్ ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ టెరిటరీలో కాంట్రాక్ట్స్ ఎంటర్డ్ ఇంటూ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్ ఇన్ అ ఫారిన్ కంట్రీ, అంటే ఏ కాంట్రాక్ట్ బేస్డ్ మీద అయినా సరే ఈ యాక్ట్ అప్లై అయ్యే టెరిటరీలో సూట్ ఇన్స్టిట్యూట్ చేసేటప్పుడు ఈ బార్ ఆఫ్ లిమిటేషన్స్ అంటే లిమిటేషన్ యాక్ట్ అనేది అప్లై అయ్యిద్ది. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో కానీ లేదంటే ఫారిన్ కంట్రీలో కానీ ఈ రూల్ ఆఫ్ లిమిటేషన్ లేదు అనే డిఫెన్స్ అనేది యాక్సెప్ట్ చేయరు ఎప్పుడు ఈ సూట్ ఆన్ కాంట్రాక్ట్ అనేది ఎంటర్ అయినప్పుడు. కానీ ఆ రూల్ అనేది కాంట్రాక్ట్ని ఎక్స్టింగ్విష్ చేస్తుంది లేదంటే రద్దు చేస్తుంది అన్నప్పుడు, మరియు ఈ పార్టీస్ అనేవాళ్ళు ఆ స్టేట్ కానీ లేదా ఆ ఫారిన్ కంట్రీలో కానీ ఈ పీరియడ్ ఆఫ్ ప్రిస్క్రైబ్ ఉన్నప్పుడు ఇది వర్తించదు. సో లిమిటేషన్ యాక్ట్ అప్లై అయ్యే టెరిటరీస్లో సూట్ ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా లేదంటే ఈ కాంట్రాక్ట్స్ ఎంటర్డ్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో కానీ లేదంటే ఏదైనా ఫారిన్ కంట్రీలో కానీ ఉంటే లిమిటేషన్ యాక్ట్ అనేది వర్తించుద్ది. లిమిటేషన్ యాక్ట్ వర్తించదు అనే డిఫెన్స్ ఒప్పుకోరు. ఎప్పుడు ఒప్పుకోరు? యూజువల్గా జనరల్ రూల్గా ఒప్పుకోరు. బట్ ఈ రూల్ ఏదైతే ఉందో అది కాంట్రాక్ట్నే మొత్తం సీజ్ చేస్తుంది, అంటే ఎక్స్టింగ్విష్ చేస్తుంది. అప్పుడు ఈ రూల్ వర్తించదు, జనరల్ రూల్. అలాగే పార్టీస్ కానీ ఈ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఈ ప్రిస్క్రైబ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఆ స్టేట్ ఆర్ ఫారిన్ కంట్రీలో ఉంటాయి. అప్పుడు ఈ రూల్ అనేది జనరల్ రూల్ అనేది కాకుండా ఈ స్పెసిఫైడ్ రూల్స్ అనేది వస్తుంది. ఫర్ మోర్ ఎడ్యుకేషనల్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Bagman 0770.